to address the gathering. Please, a heartily welcome, madam. Come on, clap. అందరికీ నమస్కారం. Respected dignitaries on the dais, ex-minister Pali Rangnath Reddy sir garu, Jayachandra garu, correspondent Shivshankar Reddy garu, Sumati garu, Obal Reddy garu, Jayachandra garu, Mallikarjun Reddy garu, ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ గారు, టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్, పేరెంట్స్, పిల్లలు అందరికీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. బాగా ఎనర్జీ ఉంది అందరిలో. ఏం తినేసి వచ్చారేమి? ఏం తెచ్చారు? సో ఇవాళ వశిష్ఠ స్కూల్ యాన్యువల్ డే ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఇవాళ అందరికీ చాలా ఆనందంగా ఉంది. నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. ఇవాళ మిమ్మల్ని అందరినీ ఇలా ఎంత థ్యాంక్ యూ చెప్పండి అమ్మ నాన్నకి. మంచి స్కూల్ సెలెక్ట్ చేసి ఇచ్చారు మీ అందరికీ, అవునా కదా? చూసారా, మీ సీనియర్ ఒక ఆయన గౌతమ్ రెడ్డి అంట, ఎంత మంచి స్కూల్ చూడండి, అవునా కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి అందరూ ఆ అన్న కోసం చప్పట్లు కొట్టండి, ఎంత బాగా కష్టపడి చదివారు. అండ్ ఆల్సో టు ద పేరెంట్స్ ఆల్సో, ఎంత వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ ఆ అబ్బాయి కోసం బాగా కష్టపడి ఉంటారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు గౌతమ్ అండ్ హిస్ పేరెంట్స్ అండ్ ఆఫ్ కోర్స్ ద టీచర్స్ who have been there guiding him throughout his academic years. అండ్ మంచి స్కూల్ ఎంచుకున్నారు. ఇందాక సార్ చెప్తున్నారు ఐఐటి కోచింగ్ కూడా ఇస్తున్నారంట. మీ సార్ వాళ్ళు అసలు చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించి 6th క్లాస్ నుంచి ఐఐటి కోచింగ్ చేస్తున్నారు. వెరీ వెరీ మంచి ఆపర్చునిటీ ఉంది మీకు ఇక్కడ. మంచి ఈ స్కూల్లో మంచిగా యూజ్ చేసుకోండి. పేరెంట్స్ మంచి స్కూల్ ఎంచుకున్నందుకు ముందుగా మీకు థ్యాంక్ యూ. మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు మీ స్కూల్కి. నేను ఎక్కువ బోర్ కొట్టించను పిల్లలు, ఎందుకంటే అందరూ అన్నీ చెప్పేశారు, నాకు పెద్దగా చెప్పడానికి ఏం లేదు. కానీ ఒక 4 విషయాలు చెప్తాను, ఓకేనా? నా స్కూల్ లైఫ్లో నేను నేర్చుకున్న విషయాలు ఒకటి చెప్తాను కొన్ని, ఓకేనా? ఫస్ట్ థింగ్, హ్యావ్ ఎ యూనిక్ సెన్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే మీరు రోజు చదువుకుంటారు, అవునా? చదువు అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ మీకు వేరే ఏదైనా ఇష్టం ఉంటుంది. ఒకరికి బొమ్మలు గీసేది ఇష్టం ఉంటుంది, సంగీతం ఇష్టం ఉంటుంది, ఒకరికి యాక్టింగ్ ఇష్టం ఉంటుంది. మీలో ఎవరెవరికి ఏమేమి ఇష్టం? స్పోర్ట్స్ అంట, ఎస్, ఏదైనా కానీ వెరీ గుడ్. మీకు ఏది ఇష్టం ఉంటే అది, స్టడీస్ అయినా పర్వాలే, దాంట్లో కూడా ఒక స్పెసిఫిక్ ఫీల్డ్ ఉంటుంది. కొంతమందికి మ్యాథ్స్ ఇష్టం, కొంతమందికి సైన్స్ ఇష్టం, కొంతమందికి సోషల్ ఇష్టం, అవునా కదా? సో ఏది ఇష్టం ఉంటే అది ఒక్కటి లైఫ్లో దాని మీద మంచి ఫోకస్ పెట్టి దాంట్లో 100% ఇచ్చి చదవండి, ఏదైనా సరే. అంటే పలానా వ్యక్తి, ఏ అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు అంటే ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ, మనం ఆ అబ్బాయినో అమ్మాయినో తలుచుకుంటే తనకి ఇష్టమైనది గుర్చేయాలి మనకి. అంటే తను బాగా బొమ్మలు గీస్తుంది అనేది మనకి గుర్తుండిపోయేలా మనం ఒక మార్క్ చేసుకోగలగాలి లైఫ్లో, ఓకేనా? అట్లాంటిది ఒక హాబీ డెవలప్ చేసుకుంటారా? అది ఫస్ట్ థింగ్. అది మీకు లైఫ్ లాంగ్ మీకు స్ట్రెస్ రిలీవింగ్కి హెల్ప్ చేస్తుంది. మీకు కూడా అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్గా మారుతుంది లైఫ్లో. సెకండ్ది, మంచి ఫ్రెండ్స్ చేసుకోండి. మీకు లైఫ్ లాంగ్, ఇప్పుడు ముందు కాలం మా టైంలో అసలు ఫేస్బుక్లు అంట, ఈ వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు ఏవి లేవు. మీకు అన్ని ఆపర్చునిటీస్ ఫోన్లోనే అన్నీ ఉన్నాయి. ఏమ్మా, నిజమే కదా? మీ ఫ్రెండ్స్, మీ పిల్లల ఫ్రెండ్స్ని ఒక్కసారి అందరినీ పరిచయం చేసుకోండి. వీళ్ళ ఫ్రెండ్షిప్స్ ఖచ్చితంగా బాగుండాలని కోరుకోండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీకు ఈ ఫ్రెండ్స్ లైఫ్ లాంగ్ ఉండిపోతారు. కొంతమంది ఒక హ్యాండ్ఫుల్ అంటారు కదా, ఒకరు, ఇద్దరు, ముగ్గురు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. లైఫ్ లాంగ్ మంచిగా ఫ్రెండ్షిప్ అయ్యి అలాగే కంటిన్యూ అవుతుంది. మనకు లైఫ్ అంతా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. మనకి ఏదైనా అవసరం వచ్చినా, మనకి ఏదైనా షేర్ చేసుకోవాలన్నా వాళ్ళని గుర్తు తెచ్చుకుంటాం మనం. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, వీళ్ళందరినీ దేవుడు ఇస్తాడు మనకి. కానీ మనమంతా మనం మన మైండ్ సెట్తో మ్యాచ్ అయ్యే వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకునే ఏకైక వ్యక్తి ఎవరు? ఫ్రెండ్. సో మంచి ఫ్రెండ్స్ చేసుకోండి, వాళ్ళతో మంచిగా ఉండండి. సెకండ్ అయిపోయిందా? థర్డ్ది, మీరు ఏదన్నా మంచి చేయండి, మిమ్మల్ని అది చేసే గుర్తు పెట్టుకోవాలన్నారు. బీ రిమెంబర్డ్ ఫర్ బీయింగ్ గుడ్. అంటే నువ్వు ఏదైనా హెల్ప్ చేయి. నువ్వు నీ ఫ్రెండ్ పక్కన ఉంటాడు, తనది
ఏదన్నా పెన్సిల్ లేదు, పెన్సిల్ ఇవ్వండి. లేదంటే వేరే ఏదైనా ఫుడ్ తెచ్చుకోలేదు, మీ అమ్మని అడిగి కొంచెం ఫుడ్ తెచ్చి ఇవ్వండి. వాళ్ళ అమ్మ ఊరికి వెళ్ళి ఉంటుంది, పాపం మా అబ్బాయి కష్టపడుతుంటాడు. మీ అమ్మ నాన్న అడిగి కొంచెం ఆ అబ్బాయికి సాయం చేయండి. ఆల్వేస్ బీ రిమెంబర్డ్ ఫర్ గుడ్. ఓకేనా? మిమ్మల్ని లైఫ్ లాంగ్ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. నాకు కూడా నా ఫ్రెండ్స్ ఇప్పుడు మిమ్మల్ని అందరిని చూస్తుంటే నా పాత చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. అబ్బా ఎంత మిస్ అవుతున్నానో ఇప్పుడు మీలాగే ఇట్లా కూర్చొని ఇట్లా అన్ని యాన్యువల్ డేలు ఫంక్షన్లు అన్నీ చేసుకోలేకపోతున్నామే, ఇక్కడ ఉన్నామే అని బాధగా ఉంది. మంచి లైఫ్ ఉంది, మంచి ఎంజాయ్ చేసే టైం ఉంది. ఎక్కువ ఫోన్ల మీద గేమ్స్ మీద వేస్ట్ చేసుకోకండి. బ్రింగ్ ఇన్ మోర్ పీపుల్ ఇన్ టు యువర్ లైఫ్. బుక్స్ చదవండి, లేదంటే టీవీ చూడండి, కానీ దాంట్లో కూడా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు టీవీలో యూట్యూబ్లో లేని ఇన్ఫర్మేషన్ లేదు. సైన్స్ ఇష్టం ఉంటే డాక్టర్ బైనాక్స్ అని ఒక షో ఉంది. ఎవరికన్నా చూసారా ఎప్పుడన్నా డాక్టర్ బైనాక్స్ అనే షో? ఇవాళ వెళ్ళి ట్రై చేస్తారా? చాలా బాగుంటుంది. ఏదన్నా కొత్త విషయం తెలుసుకోవాలంటే డాక్టర్ బైనాక్స్ అనే ఒక షో ఉంటుంది యూట్యూబ్లో, అది ట్రై చేయండి. అన్నిటి విషయాలు చెప్తారు సైన్స్ పరంగా. మీకు ఇష్టం ఉంటే ట్రై చేయండి, లేదంటే మీకు నచ్చిన ఫీల్డ్లో అలాంటివి వెతకండి. ఓకే. అండ్ లాస్ట్, గ్రిట్ అనే వర్డ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. గ్రిట్, GRIT. ఎవరికైనా మీనింగ్ తెలుసా? గ్రిట్ అంటే మనం ఏం పని చేసినా కూడా గివ్ యువర్ 101%. నీకు ఒక ఎయిమ్ ఉంటుంది, IIT జాయిన్ అవ్వాలి, లేదా నేను డాక్టర్ అవ్వాలి, లేదా నేను పైలట్ అవ్వాలి. అవునా? మీకు అందరికీ అలాంటివి ఏదైనా ఉన్నాయా? డ్రీమ్ కదా అవన్నీ. సో ఆ డ్రీమ్ అచీవ్ చేసేకి ఎంత కష్టపడినా ఎంత చేసినా మనం ఈ చదువుకున్న రోజులే చేయాలి. అవునా కాదా? సో గివ్ యువర్ 101%. లర్న్ ఇట్ విత్ ప్యాషన్. అంటే నీకు ఇష్టపడి చదవాలి. నువ్వు చదవడమే కాదు, ఏదన్నా ఏ ఫీల్డ్ అయినా ఎంచుకోండి, ఇష్టపడి ఆ ఫీల్డ్లోకి వెళ్ళే ట్రై చేయండి. 100% మీ డ్రీమ్ మీకు ఫుల్ఫిల్ అవుతుంది. మళ్ళీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. నెక్స్ట్ టైం మంచి మంచి డాన్సులు అన్నిటితో నాకు చూపించాలి, సరేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. బాయ్. Much for your thought-provoking speech. Valuable message for our students. Next, with the permission, I need to take 1 minute to describe our Vasishtha. What is Vasishtha? So, our correspondents are Sri Pitta Sivashankar Reddy garu. As a local person here, మీరందరికీ తెలిసినట్టుగా ఇది వశిష్ఠ అనేది ఒక రిమోట్ ఏరియాలో స్థాపించబడినటువంటి ఒక విద్యా సంస్థ. ముఖ్య ఉద్దేశమైనటువంటి వశిష్ఠ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ విద్యకి ధీటుగా విద్యను అందించి మన రైతు బిడ్డల్ని మంచి ఉన్నత స్థానంలో అచీవ్మెంట్స్ చూడాలన్నదే సార్ యొక్క కళ. సారు ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ సందర్శించి చాలా ఇన్స్పైర్ అయ్యి వాటిలో ఉన్నటువంటి అకాడమిక్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ అన్ని స్టడీ చేసిన తర్వాత చాలామంది ఒక టీమ్ ఆఫ్ అడ్వైజర్స్ ద్వారా ఇక్కడ కరికులం అనేది డిజైన్ చేయబడింది. యాజ్ వెల్ యాజ్ అలాంగ్ విత్ ద కరికులం విచ్ ఫాలోడ్ బై అవర్ government, along with that we are also providing IIT program which is equivalent to corporate in affordable price. As well as we are separating the sections A and B. The A section mean to have IIT program అనేది A section కి ఇస్తూ దాంతో పాటు B section పిల్లలకు కూడా మంచి అకాడమిక్ విద్యను అందిస్తున్నాం. దాంతో పాటు నెక్స్ట్ ఇయర్ ఇంకా ఒక స్టెప్ ఫార్వర్డ్ అయ్యి ఈస్ టు బ్రింగ్ దిస్ events which we are maintaining or committing in this institution to bring this information to your notice, sir. Sri Palle Raghunath Reddy sir. I would like to invite Sri Palle Raghunath Reddy sir to give a valuable speech. వశిష్ఠ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పుట్టపర్తి శాసనసభ్యురాలు శ్రీమతి పల్లె సింధూరారెడ్డి గారికి, ఈ స్కూల్ కరెస్పాండెంట్ పిట్ట
పిట్టా శివశంకరెడ్డి గారికి, శ్రీమతి సుమతి గారికి, ఎక్స్-జెడ్పీటీసీ ఓబులెడ్డి గారికి, మండల పార్టీ కన్వీనర్ జయచంద్ర గారికి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మల్లికార్జున గారికి, ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంతో ఇచ్చేసిన తల్లిదండ్రులకు, ప్రియమైన విద్యార్థులకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మొదటగా నా మీద ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఈ స్కూల్ కరెస్పాండెంట్, ఉపాధ్యాయ సిబ్బందికి, విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మంచి సాయంత్రంలో విద్యార్థులను, తల్లిదండ్రులను, ఈ నాయకులు చూస్తూ ఉంటే చాలా చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. 7 సంవత్సరాల కిందట ప్రారంభించిన ఈ స్కూలు మంచి క్రమశిక్షణతో, ఉత్తమ విద్యా బోధనతో, విశాలమైన భవన సదుపాయంతో ఈరోజు 900 మంది విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారంటే ఈ స్కూల్ సిబ్బందిని, కరెస్పాండెంట్ మరొకసారి అభినందిస్తున్నాను. గౌతమ్ రెడ్డి అనే అబ్బాయికి 597 మార్కులు. ఈ మార్కులు రావని ఆ అబ్బాయిని, వాళ్ళ తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. నాయకులు కానీ, తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కష్టపడి ఈ సమాజానికి మనందరికీ ఇప్పుడు కావాల్సింది వర్క్ కల్చర్. కష్టపడి పనిచేయాలి, ఒక ఆలోచన, ఒక తపన, ఒక ఉద్దేశం, ఒక లక్ష్యం, ఒక అభిప్రాయం, ఒక ఎయిమ్, ఒక టార్గెట్ ఈజ్ ఇంపార్టెంట్. అల్టిమేట్గా కష్టపడితేనే దేనైనా సాధిస్తాము. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఏ చాయ్ వాలా బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించిన వ్యక్తి, రైల్వే స్టేషన్లో టీ అమ్ముకునే వ్యక్తి కష్టపడ్డాడు. ఈనాడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ముచ్చటగా 3 సార్లు అయ్యాడు. ఒక మామూలు మనిషి, టీ అమ్ముకునే వ్యక్తి, చాలా చిన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి, పెద్దగా చదువుకోని వ్యక్తి గొప్పవాడయ్యాడు. ఎందుకు? కష్టపడ్డాడు కాబట్టి. ఏ పేపర్ బాయ్ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఒక పేపర్ అమ్ముకునే వ్యక్తి, ఆ ఇంటికి పేపర్ ఇచ్చే వ్యక్తి, ఈ దేశం గర్వించదగిన శాస్త్రవేత్త అయ్యాడు. తదుపరి కాలంలో ఈ దేశానికి అధ్యక్షుడు కాగలిగాడు అబ్దుల్ కలాం. ఆయన కూడా చాలా చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాడు. మీరందరూ కోరేది ఒకటే, మీరు కూడా ఎవరికి తీసుకోరు, కష్టపడితే ఏదైనా సాధించగలరు. మీరు కూడా చాలా గొప్ప అవుతారు కాబట్టి కష్టపడాలి. ఏ వృత్తి స్వీకరించినా, ఏ పని చేసినా కష్టపడితేనే ఫలితాలు వస్తాయి. ఉదాహరణకి నేను కష్టపడ్డా, ఎమ్మెల్యేగా 16 గంటలు కష్టపడ్డా, మంత్రిగా 18 గంటలు కష్టపడ్డా, మాజీ మంత్రిగా 18 గంటలు కష్టపడుతున్నా. అంటే కష్టపడితేనే గొప్ప వాళ్ళు అవుతారు కాబట్టి మీరు కష్టపడి చదవాలి. కష్టపడి చదివితేనే ఫలితాలు వస్తాయి. ఒక్కసారి అడుగుతున్నా,